జై శ్రీరామ్ అందరికీ. ఇవన్నీ నేను రెగ్యులర్గా నా బ్యూటీ క్లినిక్లో వాడేటివండి. ఇందులో రకరకాల క్రీమ్స్ ఉన్నవి, మాయిశ్చరైజర్స్, క్లీన్సర్స్, డీటాన్ ప్యాక్స్, షహనాజు, హెన్నా, చాక్లెట్ వ్యాక్స్, వ్యాక్సింగ్ స్ట్రిప్స్, అన్ని రకాల గోల్డ్ జెల్, తర్వాత సిల్వర్ జెల్లు, అన్ని రకాల గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, ఇలాంటివన్నీ రకాలు ఉన్నాయండి నా దగ్గర. ఇవన్నీ వాడతాను నేను. ఇన్ని రకాలు వాడటం అవసరమా అని అనుకోవచ్చు మీరు, కానీ మన దగ్గరికి వచ్చే క్లయింట్స్కు ఒక్కొక్కరి స్కిన్కు ఒక్కొక్కటి సూట్ అవుతుందండి. అందుకోసమనే మనము వాళ్ళు ఏది వాడతారో అదే కంపల్సరీ మనం అదే వాడాలి. మళ్ళీ మనం చేంజ్ చేసి ఇది చేద్దాము అది చేద్దాము అని అంటే ఒక్కొక్కసారి వాళ్ళ స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. వేరు వేరు స్కిన్ అలర్జీస్ అలాంటివన్నీ వచ్చేది ఉంటుంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి నేను రెగ్యులర్గా ఒకటే రకం వాడతాను. ఒకవేళ అంతా కాదు కూడదని షహనాజ్ చేయించుకునే వాళ్ళు ఉంటారు అనుకోండి, ఎప్పుడైనా పెళ్ళి అలాంటిది ఉన్నప్పుడు వాళ్ళు మా ఇంట్లో పెళ్ళి ఉంది, నేను గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటా అలా అన్నప్పుడు మాత్రం నేను ముందే ట్రై చేయమంట. ఒక 2-3 నెలలు ముందు ట్రై చేయమంట. మీకు అది పడుతుందా పడదు, ఎందుకంటే షహనాజ్ అయితే తక్కువ టైం మసాజ్ ఉంటుంది, గోల్డ్ అంటే ఎక్కువ టైం మసాజ్ ఉంటుంది. అందులో వాడే క్రీమ్స్ వేరు ఉంటాయి, ఇందులో వాడేవి వేరు ఉంటాయి. కాబట్టి నేను ముందే పెళ్లి కూతుర్లకు కూడా నేను ఒకటే చెప్తా, ఏంటంటే మీరు ఏదన్నా చేయించుకోవాలనుకుంటే పెళ్ళి అప్పుడు ప్రయోగాలు చేయకండి. మీరు పెళ్ళి కంటే ముందే కొన్ని నెలల ముందు మీరు ఎలాగో సంబంధాలు చూస్తున్నారు అనుకున్నప్పుడన్నా చూసుకోండి, లేకుంటే చూస్తారు కొన్ని రోజులు అనుకున్నప్పుడన్నా మీరు ట్రై చేయండి. అంతేగాని నా పెళ్ళికి నేను ఫేషియల్ చేయించుకుంటాను, గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటా అది ఇదంటే అలాంటివన్నీ ఇంతకుముందు కూడా మనం 1-2 సార్లు టీవీలలో పేపర్లలో చూసాము. స్కిన్ డ్యామేజ్ అయింది, పెళ్లి కూతురు స్కిన్ అట్లయింది, పెళ్లి కూతురుకు వ్యాక్సిన్ చేస్తే కాలిపోయింది, ఇలాగ రకరకాలు ఉంటాయి. కాబట్టి మీరు ముందే ట్రై చేయండి ఏదైనా చెయ్యాలనుకుంటే. కానీ పెళ్ళికి దగ్గరలో ఉన్నప్పుడు, పెళ్ళికి రేపేళ్ళు ఉన్నానగా మాత్రం మీరు ఫేషియల్స్ అవి ఇవన్నీ చేయించుకొని మీ స్కిన్ డ్యామేజ్ చేసుకోవద్దు. నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.